శాడిస్ట్ బావ పార్ట్ 73. ఎప్పుడూ లేనిది అభి కొట్టాడన్న కోపంతో ఎక్కువ పని చేసేస్తుంది సితార. కానీ తన కోపానికి పాప కీబోర్డ్ బలైపోతుంది. కోపంలో టైం చూసుకోలేదు కానీ 11 గంటలు దాటింది అప్పటికే. డోర్ నాక్ చేసి ఓపెన్ చేసిన అభి వైపు కనీసం చూడలేదు. అసలు వచ్చింది అభి అని కూడా తెలియదు పాపకి. డోర్ దగ్గరే నిలబడి మరోసారి డోర్పై కొట్టాడు అభి. ఎవరైనా అయితే పిలుస్తారు కదా, మాట్లాడట్లేదంటే అభినయ్ ఉంటాడని అర్థమై ఫేస్లో ఇంకొంచెం కోపం యాడ్ చేసి స్పీడ్గా టైప్ చేస్తుంటే కావాలని బెట్టి చేస్తుందని అర్థమైన అభి నేరుగా లోపలికి వచ్చి సితార వెనక్కి వెళ్ళి నిలబడి సితార మీద కోరిగి సితార చేతిలో నుండి మౌస్ అందుకొని సిస్టమ్ షట్ డౌన్ చేసి లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తుంటే ఓయ్ అని అంది కోపంగా. తన వైపు చూడకుండానే లేట్ అయింది, బయలుదేరు అని అన్నాడు అభి. నాకు వర్క్ ఉంది, నువ్వు పో. నీ మాట విని నీ వెనక రావాల్సిన అవసరం నాకేం లేదు అని అంటున్న సితార వైపు సీరియస్ లుక్ ఇవ్వగానే నోటికి తాళం వేసేసింది పాప. వస్తున్నావా లేదా అని అడిగాడు విసుగ్గా. మరో మాట మాట్లాడితే కొడతాడు అని అర్థమై ఫోన్ హ్యాండ్ బ్యాగ్ తీసుకొని అభిని దాటుకొని వెళ్ళిపోయింది సితార. డోర్స్ క్లోజ్ చేసి లాక్ చేసి తన వెనకే వచ్చాడు అభి. చీకటంటే భయపడుతుంది అని లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి ఫోన్ టార్చ్ వేసి సీతారాకి చూపిస్తున్నాడు. గ్రౌండ్ ఫ్లోర్కి చేరుకోగానే అభి డోర్ ఓపెన్ చేసేసరికి కూర్చుంది. డ్రైవింగ్ చేస్తున్న అభి వైపు ఒకసారి చూసి చూపు తిప్పి బయటకు చూస్తుంది. కొంచెం దూరం వెళ్ళాక తన తలపై హ్యాండ్ వేశాడు అభి. సడన్గా హ్యాండ్ వేసేసరికి గుండె జల్లుమంది కానీ ఆ ఫీల్ని హార్ట్ వరకు రానివ్వకుండా అభి చేతిని విసిరికొట్టింది. ఓయ్ అని అన్నాడు చిరుకోపంగా. పాప పట్టించుకుంటేనే కదా. రెక్లెస్గా చూసింది చాలు కానీ మాట్లాడవే అని అన్నాడు అభి. అయినా బిగించిన పెదాలు తెరవలేదు పాప. అభి కూడా దారంతా సైలెంట్గా ఉన్నాడు. ఇంటికి వెళ్ళగానే సితార తన ఫ్లాట్లోకి వెళ్తుంటే అభి కూడా తననే అనుసరించడం చూసి ఏంటన్నట్టు లుక్ ఇచ్చింది. అప్పటికే లాక్ తీయడంతో డోర్ ఓపెన్ చేసుకొని నేరుగా బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకున్నాడు. బలుపు అని తిట్టుకుంటూ నైట్ వేర్ తీసుకొని బాత్రూంలోకి వెళ్ళింది సితార. పావుగంటకి తిరిగి వచ్చిన తనకి బిర్యానీ స్మెల్ ముక్కు పుటాలను తాకేసరికి టెంప్టింగ్గా కళ్ళు మూసుకొని అరోమాని ఎంజాయ్ చేస్తున్న తనని చూసి అభి నవ్వాపుకుంటూ స్మెల్తో కడుపు నింపుకోమని ఎవరూ చెప్పలేదు, వచ్చి తిను అని అనగానే గబాలన కళ్ళు తెరిచి చూస్తూ నాకేం అవసరం లేదు, నేనే నిన్ను అడగలేదు అని చెప్పి అక్కడే ఉంటే స్మెల్కి నిజంగానే టెంప్ట్ అయిపోతుందని అర్థమై బాల్కనీలోకి వెళ్ళి రైలింగ్ పట్టుకొని నిలబడింది. ప్లేట్ టేబుల్ మీద పెట్టేసి సితార వెనక్కి వెళ్ళాడు అభి. బ్లేజర్ తీస్తూ పక్కన పెట్టేసి షర్ట్ బటన్స్పై 2 రిమూవ్ చేసి సితారకి ఆపోజిట్లో అదే రైలింగ్కి ఆనుకొని ఉంచున్నాడు. హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని తననే చూస్తుంటే దూరం జరగపోయింది సితార. వెంటనే తన హ్యాండ్ పట్టుకొని ముందుకు లాక్కొని వెళ్ళి తినిరా, ఇక్కడే వెయిట్ చేస్తా అని చెప్తున్న అభి నుండి చేయి విడిపించుకొని హక్కున్నట్టు బిహేవ్ చేయి, ఆధిపత్యం చెలాయించుకో, నాకు నచ్చదు అని చెప్పి పూర్తిగా విడిపించుకొని కొంచెం దూరంగా వెళ్ళి నుంచుంది. సాయంత్రం క్యాంటీన్లో జరిగిన దాని గురించి మాట్లాడుతుందని అర్థమైంది అభికి. దూరంగా వెళ్ళి నిలబడిన తన దగ్గరకు వెళ్ళి ఇంకేమైనా అనాలనిపిస్తే అనే పులి, నువ్వెన్నన్నా పర్లేదు కానీ ఈ రాత్రికి నిన్ను వదలను అని చెవి దగ్గర చిన్నగా చెప్పి చెవి కింద మెడ మీద లవ్ బైట్ పెట్టగానే నొప్పికి అభి వైపు చిరుకోపంగా చూస్తూ ఓ నీకు కావాలన్నప్పుడు వచ్చి మాట్లాడేస్తావు, నీకు అవసరం ఉన్నప్పుడు నేను నీ పక్కన ఉండాలి, మరి నాకు నీ అవసరం ఉండదా? నాకు నీ నీడ్ ఉన్నప్పుడు నువ్వెందుకు నా పక్కన ఉండవు అని అడిగింది సూటిగా. సితార అడిగిన ప్రశ్న వింటూ ఒక్క ఉదిటిన తన నడుం పట్టు కౌగిలించుకొని కళ్ళలోకి చూస్తూ నిన్ను నోటికొచ్చినట్టు ఎవడు ఆగమన్నాడు? సర్లే నేను మాట్లాడలేదే అనుకో, నువ్వు కూడా ఆగిపోతావా? నీకు నిజంగా నా నీడుంటే నేను ఎన్నన్నా నన్ను వదిలి వెళ్ళవే. నాకు నీతో టైం స్పెండ్ చేయాలని ఉంది కాబట్టే కదా నువ్వు టెక్కు చూపిస్తున్న వచ్చి మాట్లాడమని అడుక్కుంటుంది అని అనగానే అభి మాటలు సితారాని ఆలోచనల్లోకి తోసేశాయి. అంతా విని నిజమే అనుకుంది మనసులో. ఆలోచిస్తున్న తనని చూసి చిన్ పట్టుకొని ఫేస్ పైకెత్తి రియలైజ్ అయ్యావా అని అడిగాడు. అవ్వకపోయినా నీ మాటలు తప్పించే కెపాసిటీ నీకుందిగా అని పెదాలు బిగించింది సితార. అయితే పోయిందా కోపం
అని అడిగాడు అభి. వెంటనే ముఖం పక్కకు తిప్పుకొని అంత త్వరగా పోదు అని అంది గడుసుగా. అచ్చా, వ్యాలిడ్ రీజన్ చెప్పు, ఫోర్స్ చేయకుండా వెళ్ళిపోతా అని చెప్పాడు అభి. ఆ మాటకి కోపంగా చూసి చూపు తిప్పేసింది. సితారా బుక్కపై నెమ్మదిగా చేత్తో రబ్ చేస్తూ కొట్టినందుకా అని అడిగాడు. వెంటనే తన బుగ్గపై నాట్యమాడుతున్న అభి చేతిని పట్టుకొని అతని కళ్ళల్లోకి చూస్తూ, కొడితే కోపం వస్తుంది, బాధ రాదు. తెలుసో తెలియకో ఏదో మాట్లాడితే అప్పుడే 2 దెబ్బలేసి తిట్టుండొచ్చుగా. వారం రోజులు మాట్లాడకుండా ఉండిపోయావు. ఎంత ఒంటరిని అయిపోయిన ఫీలింగ్ ఉండేదో తెలుసా అని అడుగుతూ నీళ్ళ కళ్ళతో అభిని చూసింది సితార. వెంటనే అభి సితార కళ్ళపై ముద్దు పెట్టుకొని, నువ్వన్నది చిన్న మాటే, కానీ మనసు తీసుకోలేకపోయింది. నా గురించి, నా ప్రేమ గురించి అన్నీ తెలిసి నువ్వే వదిలేసి వెళ్ళిపోతావు అని అంటే ఎలా తీసుకోగలను చెప్పు. అందుకే నీకు నువ్వుగా నీ తప్పు తెలుసుకోవాలని పనిష్ చేశాను. కానీ ఆ ప్రాసెస్లో, ఆ పెయిన్లో నీకంటే ఎక్కువ నేనే సఫర్ అయ్యాను అని చెప్పి సితారాని హగ్ చేసుకున్నాడు అభి. 4 నిమిషాల మౌనం తర్వాత, ఇప్పుడు పోయిందా కోపం అని అడిగాడు. 2 క్షణాల పాటు ఆలోచించి అని అంది. అనడానికి ఎందుకంత టైం పట్టిందో అర్థం కాక తన నుండి జరిగి ఫేస్ చూశాడు. సారీ అని అంది. అభి ఎంత డీప్గా హర్ట్ అయి ఉంటే ఇలా మాట్లాడతాడో అని. అంటుంటావు కదా సారీ చెప్పుకునే సిచ్యువేషన్ మన ఇద్దరి మధ్య వద్దని, సో మర్చిపో, పద తిందు అని హ్యాండ్ హోల్డ్ చేసి లోపలికి తీసుకువెళ్ళాడు. బిర్యానీ ముందు పెట్టి తిను అన్నట్టు కళ్ళతోనే సైగ చేయగానే, నువ్వు బిర్యానీతో ఈ సితారాని కొనలేవు. బెడ్ షేర్ చేసుకునే ఆలోచనలుంటే మానుకొని నీ బిర్యానీ నువ్వు తీసుకెసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపో అని అంది వస్తున్న నవ్వు దాచేస్తూ. అచ్చా, నేనైతే ఇక్కడ నుండి వెళ్ళను, నీకు ప్రాబ్లం ఉంటే నువ్వే వెళ్ళు అని చెప్పగానే సరే అని అక్కడి నుండి వెళ్ళబోయింది సితార. వెంటనే డోర్ క్లోజ్ చేసి తనని ఆపి, నేనే వెళ్తున్నాలే, నువ్వు తినేసి గుర్రు పెట్టి పడుకో అని చెప్పి వెళ్ళపోతే నిజంగానే వెళ్ళిపోతాడేమో అని ఆందోళన కలిగి ఒక్కసారిగా వెళ్తున్న అభిని వెనక నుండి గట్టిగా హగ్ చేసుకుంది సితార. వెళ్ళేవాడల్లా ఆగి తన నడుం చుట్టూ ఉన్న సితార చేతులను మురిపెంగా చూసుకుంటూ, వెళ్ళిపోమన్నావు కదే అని అడిగాడు. ఇప్పుడు ఉండమంటున్నాను కదా, వెళ్ళకు, ఉండిపో ఇక్కడే అని చెప్తున్న సితార మాటలు నెమ్మదిగా వస్తుంటే, బిర్యానీతో నిన్ను కొనలేనన్నావు అని అడిగాడు సర్కాస్టిక్గా. నీ మనసుతో కొనగలవు కదా అని అడిగింది నవ్వుతూ. హహ, మాటలు నేర్చావు అని అంటూ వెనక్కి తిరిగి సితార ముఖం హ్యాండ్స్లోకి తీసుకొని చూస్తూ రోజ్ పింక్ కలర్లో ఉన్న తన పెదవులపై చిన్న పెక్కిచ్చి వదిలి, తినుండు, ఫ్రెష్ అయి వస్తా అని చెప్పి తనని వదిలాడు. త్వరగా రాకపోతే డోర్స్ లాక్ చేసుకుంటా అని వార్నింగ్ ఇచ్చినట్టు చెప్పిందే కానీ నాకు నీ స్పర్శ కావాలి అని ఇండైరెక్ట్గా చెప్పిన తన మాటలు రివైండ్ చేసుకుంటూ నవ్వుకొని అక్కడి నుండి తన ఫ్లాట్కి వెళ్ళాడు అభి. ఫ్రెష్ అయి తిరిగి వచ్చేసరికి టీపై మీద కాళ్ళు పెట్టి బిర్యానీని ఎంజాయ్ చేస్తూ తింటున్న సితారాని చూసి చేతిలో ఉన్న టవల్తో ఒక్కటి పీకి, అదేం తిండమే, కొంచెం అమ్మాయిలో కూర్చోవడం అలవాటు చేసుకో, లేదంటే రేపు పెళ్ళిలో పెళ్ళి పీటల మీద కూడా ఇలానే కూర్చునేలా ఉన్నావు అని అనగానే, నీకేం ఆ భయం లేదులే అభి, ఇంకో 4 ఏళ్ళు ఉందిగా, ఈ గ్యాప్లో నేర్చుకుంటా అని చెప్పిన తన సితార తలపై 2 మొట్టి, 4 ఏళ్ళని ఎవడు చెప్పాడా నీకు అని అడిగాడు కళ్ళు మిటికరించి చూస్తూ. నా డెసిషన్ అది, ఎవరైనా చెప్పాలా ఏంటి అని అడిగింది కొట్టినందుకు అభి వైపు గుర్రుమంటూ చూస్తూ. వెల్, ఇకపై ఓన్ డెసిషన్స్ మానే, నీ లైఫ్ నాది, నీ లైఫ్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా అది నేనే తీసుకోవాలి అని చెప్పి బెడ్పై కూర్చొని టవల్తో తల తుడుచుకుంటూ, త్వరగా తినేసి రావే, నిద్ర వస్తుంది అని అడిగాడు గారంగా. అభి వైపు డౌట్గా చూస్తూ, ఎందుకు తేడాగా బిహేవ్ చేస్తున్నావు, భయపెడతావా ఏంటి, అసలే చిన్నపిల్లని నేను అని చిన్నపిల్లల క్యూట్గా ఫేస్ పెట్టి చెప్పిన తన వైపు నవ్వుతూ చూస్తూ, వేషాలు మానేసి త్వరగా రా అని చెప్పి టవల్ పక్కకు విసిరేసి బెడ్పై బోర్లో పడుకున్నాడు అభి. ఇప్పుడు వెళ్తే ఖచ్చితంగా ఏదోటి చేస్తాడని అర్థమై కావాలని లేట్ చేసి గంట తర్వాత బ్రష్ చేసి పడుకోవడానికి వెళ్ళింది సితార. అభి కదలకుండా పడుకోవడం చూసి కన్ఫర్మేషన్ కోసం ముక్కు గిల్లి టెస్ట్ చేసి కదలకపోయేసరికి పడుకునడం ఫిక్స్ అయ్యి ఇద్దరికి బ్లాంకెట్ కప్పి పూర్తిగా అభి వైపు తిరిగి పడుకుంది సితార.
బోర్లా పడుకున్న అతను క్యూట్గా న్యూ బోర్న్ బేబీలా అనిపిస్తే అప్పుడే తలస్నానం చేసొచ్చిన జుట్టు నుదుటిని కప్పేస్తుంటే సితార తన చేతి వేళ్ళతో అభి జుట్టు వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తుంది. అది మాట వినను అని మళ్ళీ సేమ్ పొజిషన్కి వచ్చేస్తే చిన్నగా నవ్వుకుంటూ అభి నుదుటిపై ముద్దు పెట్టుకొని అతి చేరువుగా అతన్ని చూస్తూ, నువ్వు ఈడియట్ వీరా, ఎంత కోపం తెప్పిస్తావు, ఎంత బాధ పెడతావు, కానీ ఎందుకు నీ ముందు నా కోపాన్ని చూపించడానికి ఎప్పుడు ఫెయిల్ అవుతూ ఉంటాను. నువ్వు నా ముందుంటే కోపం అనే విషయమే మర్చిపోతాను నేను అంటూ కొంచెం కిందకు బెండ్ అయ్యి అతని కళ్ళపై ముద్దు పెట్టుకొని, ఎందుకంత పొసెసివ్ నువ్వు, ఐఎమ్ ఆల్రెడీ యూ, అయినా తరుణ్తో మాట్లాడితే ఎందుకు డైజెస్ట్ చేసుకోలేవు, నీ కళ్ళు ఉన్నాయి చూడు ఎన్ని తిడతాయో నన్ను ఆ టైంలో అని అంటూ ఇంకొంచెం కిందకి జరిగి, నీ లిప్స్ మై ఓన్ ప్రాపర్టీ ఇన్ యూ, చాలా ఇష్టం ఇవంటే అని అంటూ వేళ్లతో అభి కింద పెదవులు లాగి ముద్దు పెట్టుకుంది. అభి పెదాలపై చిన్న నవ్వు వచ్చి మాయమైంది. తన మరదలు చేసే ప్రతి చిన్న కదలికను తనలో పొందికగా అమర్చుకుంటూ కావాలని సైలెంట్గా ఉంటున్నాడు. నిద్రలో క్యూట్గా ఉన్న అభి ఫేస్ని చూస్తూ, పడుకో బుజ్జులు, మళ్ళీ నేను డిస్టర్బ్ చేస్తే నాకే నిద్ర ఉండదు అని చిన్నగా చెప్పి అభి నుండి దూరం జరుగుతుంటే పట్టుకున్నాడు గట్టిగా. ఉలిక్కిపడిన సితార గట్టిగా గాలి పీల్చుకుంటూ అభి వైపు చూసి, నువ్వు ఇంకా పడుకోలేదా అని అడిగింది ఆశ్చర్యంగా. కారణం నాకు కూడా తెలియదు సీతు, నువ్వు దగ్గరగా ఉన్న పడుకోలేను, నువ్వు నా పక్కన లేకున్నా నిద్రపోలేను అని చెప్పి దగ్గరకు లాక్కొని అలాగే సితార మీద కొరిగి మోచేతుల సపోర్టుతో ఆమెపై ఉండి, నా కిసెస్ దొంగిలించి వదిలేస్తే నేను ఊరుకుంటానా అని అడిగాడు కళ్ళతోనే నవ్వుతూ. అభి దగ్గరగా ఉండడం చూసి హస్కీ వాయిస్తో మాట్లాడడం, అన్నింటికి మించి చిలిపిగా చూడడం చూసి టెన్షన్ మొదలైంది సితారాకి. నువ్వు పడుకున్నావు అనుకొని అని అంటున్న సితారాని ప్రేమగా చూస్తూ, చాలా మిస్ అయ్యానే ఈ వారం రోజులు నిన్ను, నీ టచ్ బాగా అలవాటైపోయింది, నిద్ర పట్టలేదు ఒక్క నైట్ కూడా అని చెప్పేసరికి అభి తలలోకి వేలు పోనిచ్చి ముందుకు తెచ్చుకొని కళ్ళపై ముద్దు పెట్టుకుంది. నాకు కూడా అని సిన్సియర్గా నిజం చెప్పి, పడుకో ఇప్పుడు పీస్ఫుల్గా, డిస్టర్బ్ చేయను అని చెప్పింది బుద్ధిగా. హహా, నీ డిస్టర్బెన్స్ నాకు కావాలి పులి అని అంటూ సుతారంగా సితార పెదవులపై ముద్దు పెట్టుకొని సేమ్ పొజిషన్లో ఉండి చూస్తూ, ఎందుకే నాపై నీకు కోపం రాదు, ఒకవేళ వచ్చినా ఎందుకు తగ్గిపోతుంది వెంటనే అని అడుగుతూ బుగ్గన బొటన్ వేలుతో రాస్తూ అడిగాడు అభి. సితార అతని గడ్డంతో ఆడుకుంటూ, కస్ నో వన్ కెన్ లవ్ మీ లైక్ యూ డూ, నో వన్ కెన్ కేర్ ఫర్ మీ లైక్ యూ డూ, ఐ ఆమ్ లక్కీ టు హ్యావ్ యూ ఇన్ మై లైఫ్, ఐ లవ్ యూ టిల్ మై లాస్ట్ బ్రీత్ అండ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ యూ ఎట్ ఎనీ కాస్ట్, దట్స్ వై మై యాంగర్ డిడ్ంట్ వర్క్ ఆన్ యూ అని చెప్పి ఈసారి సితారానే అభి పెదవులను తాకింది ప్రేమగా. తను చెప్పింది వింటూ కిస్ని ఫీల్ అవుతూ ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిపోయిన అభి కళ్ళు మూసుకున్నాడు. సితార వదిలి, పడుకో అని చెప్పింది చాలా చిన్నగా. ఇంకా నిద్ర పడుతుంది అనుకుంటున్నావా అని అడుగుతూ కంప్లీట్గా సితారపై తన వెయిట్ వేసి చాలా ఇంటెన్స్డ్గా కిస్ చేస్తున్నాడు అభి. ముందు సితార కిస్ని యాక్సెప్ట్ చేయలేకపోయినా అభి వల్ల కలుగుతున్న ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకునే పొజిషన్ దాటిపోయి లిప్స్ ఓపెన్ చేసి తిరిగి ముద్దు పెడుతూ అభి జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి హత్తుకుంది గట్టిగా. సుదీర్ఘమైన ముద్దు తర్వాత ఊపిరి కోసం తనని వదిలి మళ్ళీ కంటిన్యూ చేస్తూ మెడపై ముద్దులు పెడుతుంటే తీపి బాధను ఇష్టంగా భరిస్తుంది సితార. 2 నిమిషాలకి మళ్ళీ ఫేస్ హోల్డ్ చేసి తన పెదవులపై పెదవులను అద్దుతూ సీతూ అని చాలా ప్రేమగా పిలిచాడు. అనడానికి కూడా భయమేసింది సితారాకి. అభిని డైరెక్ట్గా ఫేస్ చేయలేక ముఖం పక్కకు తిప్పుకొని ఉన్న తన చిన్ పట్టుకొని స్ట్రైట్గా పట్టుకొని, కంట్రోల్లో లేను అని అన్నాడు చిన్నగా. దేని గురించి మాట్లాడుతున్నాడో అర్థమై బుగ్గల్లో మందారాలు పూస్తుంటే రెప్పలు వాల్చేసింది సితార. ఆ బుగ్గలపై ముద్దు పెట్టుకుంటూ, ఐ వాంట్ యు సీతు ఇన్ అండ్ అవుట్ అని అనగానే సితార హార్ట్ చెప్పలేని అల్లజడికిలోనే బిత్తరు చూపులు చూస్తుంది. ఐల్ మేక్ ఏ మూవ్ అని ఎంతో ఇంటెన్షన్తో అడిగిన అభిని పక్కకు తోసి లేచి కూర్చుంది సితార. బెడ్ దిగుతున్న తన హ్యాండ్ పట్టుకొని ఆపి, వద్దా అని అడిగాడు బాధగా. అప్పుడే వద్దు అని చిన్నగా చెప్పిన సితారకి వెనకగా కూర్చొని వెనక నుండే హగ్ చేసుకొని, నమ్మకం లేదా నాపై అని అడిగాడు.
తన భుజంపై ఉన్న అభి ఫేస్ చూడడానికి ట్రై చేస్తూనే అతని జుట్టు నిమురుతూ మనకి పెళ్ళి కాలేదు అని గుర్తు చేసింది. అభి కనుబొమ్మలు ముడిపడటం చూసి సితార గమనించింది ముందున్న డ్రెస్సింగ్ మిర్రర్ నుండి చూస్తూ. తాళికి ఇచ్చే వాల్యూ నాకు ఇవ్వవా అని అడిగాడు. ఆ మాటకి పూర్తిగా అభి వైపు తిరిగి కూర్చొని అభి చేతివేళ్ళు తన చేతుల్లోకి తీసుకుంది సితార. అభి చేతివేళ్ళని ఒక్కోటి లాగుతూ నిన్ను ప్రేమిస్తున్నాను, మన సాంప్రదాయాలకు వాల్యూ ఇస్తున్నాను, రెండింటినీ కలుపుకు, దేని ప్రత్యేకత దానికుంది. అండ్ నాకు నువ్వెంత ప్రీషియస్సో నీకు వేరుగా చెప్పనవసరం లేదు. పైగా ఇది లస్ట్ అవుతుంది. నీ కళ్ళల్లో ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ లవ్ చూసినప్పుడు పెళ్ళికి ముందే మన ఫస్ట్ నైట్ అయిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు అని చెప్పి అభి తన బెండ్ చేసి జుట్టుపై నుండే ముద్దు పెట్టుకొని డిసప్పాయింట్మెంట్ నిండిన కళ్ళతో చూస్తున్న అభిని చూస్తూ నేను ప్రిపేర్డ్గా లేను అని చెప్పింది నిజాయితీగా. ఉఫ్, ఈ విషయం మీద ముందే చెప్పొచ్చుగా దెయ్యం అని ముద్దుగా తిట్టి అభి బెడ్పై రిలీఫ్గా పడుకొని ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ లవ్ నా కళ్ళల్లో కాదు, నీ కళ్ళల్లో నేను చూసినప్పుడు నువ్వు ప్రిపేర్డ్గా లేకపోయినా వదిలిపెట్టను అని నవ్వుతూ చెప్పి సితారాని హగ్ చేసుకున్నట్టు పడుకున్నాడు అభి. అతని ఎదసవ్వడి వింటూ స్వీట్ వార్నింగ్ని తలుచుకుంటూ నిద్రలోకి జారుకుంది సితార. తెల్లవారుజామున 5 గంటలు. ఇంకా చీకటి తొలగించబడలేదు సిటీ నగరపు మూలాల్లో. మనోజ్ గారు రాంచీ వెళ్తూ కూతురుపై బెంగ కలిగి పడుకొని ఉన్న తన గదిలోకి వెళ్ళారు. ఆల్రెడీ ముందే రెడీ అయిపోయిన మైరాని చూడ్డానికి లైట్స్ ఆన్ చేయకపోతే హేమలత కంగారుగా భర్త చేతిని పట్టుకొని ఆపి, పడుకుంది కదా ఎందుకు డిస్టర్బ్ చేస్తారు అని అడిగి, మీకు టైం అవుతుంది వెళ్ళండి అని చెప్పేసరికి భార్య వైపు చిరుకోపంగా చూసి బెడ్ లైట్ వెలుతురులో కూతురు తల నిమురుతూ బయటకు వచ్చి డోర్ క్లోజ్ చేసి, ఎక్కడికి వెళ్ళనివ్వకు, టేక్ కేర్ ఆఫ్ హర్ అని చెప్పి బయలుదేరారు. భర్తకి సెండ్ ఆఫ్ ఇచ్చి పైకి వచ్చిన హేమలత కూతురు దగ్గరికి వెళ్ళి నిద్ర నటిస్తున్న మైరాని పిలిచింది. హ్యాపీగా లేచి కూర్చున్న మైరా నవ్వుతూ డాడ్ వెళ్ళారా అని అడిగింది. వెళ్ళే ముందు నిన్నెక్కడికి పంపొద్దని సీరియస్గా వార్న్ చేసి మరీ వెళ్ళారు అని చెప్పగానే మైరా డౌట్గా చూస్తూ, ఇప్పుడేంటి నువ్వు నీ డెసిషన్ చేంజ్ చేసుకుంటావా అని అడిగింది పౌరుషంగా. అంత ధైర్యం నాకు లేదులే, ఆ అబ్బాయిని జస్ట్ చూసిరా, పెత్తనాలకు పోయావంటే కాళ్ళు విరగ్గొడతా అని సీరియస్గా చెప్పింది హేమలత. ఎందుకు మోమ్ అంత టెన్షన్ నీకు, వచ్చేస్తానని చెప్పానుగా అని అంటూనే చల్లి పెట్టకుండానే ఓవర్ కోట్ వేసి తల్లికి గిఫ్ట్గా బుక్కపై ముద్దిచ్చి తన కారులో బయలుదేరింది మైరా. వెళ్తున్న కూతుర్ని దిగాలుగా చూస్తూ, బంధిస్తే మాట వినడం లేదు, బయటకు వెళ్తే సేఫ్గా ఇంటికి వస్తావో లేదో తెలీదు, ఎవరినన్నా సెక్యూరిటీ పంపితే స్పై చేస్తున్నారని అడుగుతావు, మీ మధ్యలో నేను నలిగిపోతున్నాను మైరా అని అనుకుంటూ లోపలికి వెళ్ళింది హేమలత. సమయం తెల్లారి 5:30. డోర్ నాక్ చేసిన సౌండ్కి అటుగా చూశాడు కిషాంత్. జెన్నీ ఉంది. తనని చూసి మళ్ళీ చూపు స్క్రీన్ పైకి మరల్చి, కొత్తగా ఏంటిది పర్మిషన్ అడుగుతున్నావు, రా లోపలికి అని చెప్పాడు. ఇంకా లోపలికి రాని జెన్నీని చూడడానికి తలెత్తగానే అక్కడున్న మైరాని చూసి షాక్ అయ్యాడు కిషాంత్. నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నా క్యూట్ స్వీట్ సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అందరూ లైక్ చేసి కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ స్టోరీని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.